హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. సో ఈ రోజు అయితే ఒక బెస్ట్ క్యాప్చర్ ఎంట్రీ జాబ్ అయితే తీసుకొచ్చేసాను. అది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒకటి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు వీడియోని స్కిప్ చేయడం వల్ల సో ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. సో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో అది నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి ఒక బెస్ట్ యాప్, అండ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే వర్క్ అయితే చేయండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే నాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నేను లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా, లాగిన్ అండ్ పాస్వర్డ్ అండ్ స్టే లాగ్డ్ ఇన్, సైన్ ఇన్. అంటే మీరు ఆల్రెడీ ఒకవేళ లాగిన్ అయ్యి ఉంటే కనుక ఇందులో మీరు లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. సో లేదు అనుకుంటే కనుక అక్కడ పక్కన ఒక ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఐకాన్ క్లిక్ చేసినట్టయితే సో మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ లాగిన్. సో ఈమెయిల్ ఐడి అంటే సో ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో సో ఆ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత అక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, సో ఆ బాక్స్ క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక అంటే ఆల్రెడీ లాగిన్ అయి ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే రిజిస్టర్ అయిన తర్వాత మీరు మళ్ళీ అకౌంట్లోకి రావాలన్నా, సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే కనుక సో ఇక్కడ రికవర్ యాక్సెస్ కనిపిస్తుంది కదా, సో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సో ఆ మెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేసి రికవర్ యాక్సెస్ క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడికి ఒక కోడ్ అయితే వస్తుంది. సో ఆ కోడ్ని కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మీది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సో చాలామంది వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారు. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే చూసిన వెంటనే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదైనా సరే మీ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సో నా సైడ్ నుంచి నేను ఇంకొక ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఛానల్ కూడా మీ సపోర్ట్ అనేది కావాలి. అండ్ అలాగే ఆ ఛానల్లో ఎటువంటి వీడియోస్ లైక్ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కానీ, లేకపోతే ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి అలాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఆ కంటెంట్ ఓకే అనుకుంటే కనుక కమెంట్ చేయండి. సో ఆ కంటెంట్ వద్దు, మాకు వేరే కంటెంట్ కావాలంటే డెఫినెట్గా ఆ కంటెంట్ కూడా మీరు మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా అవి మాత్రమే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను లాగిన్ అండ్ రిజిస్టర్ అన్నీ అయిపోయిన తర్వాత సో నాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసారు కదా, చాలా క్యాప్చర్స్ ఉంటాయి. ఇమేజ్ క్యాప్చర్ ఉంటుంది, ఫన్ క్యాప్చర్ ఉంటుంది, రీక్యాప్చర్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇలాగ నెంబర్ ఆఫ్ క్యాప్చర్స్ ఉంటాయి. అండ్ అలాగే అన్లిమిటెడ్ క్యాప్చర్స్ ఉంటాయి. సో ఫస్ట్ దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఈ అకౌంట్కి ఏదైతే ఉంటుందో పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు కరెక్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసినా కూడా లైక్ రాంగ్ క్యాప్చర్ ఎంటర్ చేశారని చూపిస్తుంది. అందుకని సో ఫస్ట్ మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసేసుకోండి. సో చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు లాగిన్ అయ్యేటప్పుడు సో క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మీకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అదైతే మెయిన్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ అండి. అండ్ ఇక్కడ చాలా క్యాప్చర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇక్కడ నేను కూడా ఎలా క్యాప్చర్స్ ఎంటర్ చేసి ఎలా మనీ అనేది ఏం చేస్తానో కూడా మీరు చూడండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో ఇక్కడ రిఫరల్స్ ద్వారా కూడా మనీ అనేది ఏం చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం వెబ్సైట్ నుంచి లైక్ ఒకవేళ పీసీలో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ మొబైల్ యాప్లో కూడా మీరు ఒక యాప్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. సో బట్ నేనైతే వర్క్ వియా అనే ఆప్షన్ క్లిక్ చేసి నేను ఇలాగైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలా క్యాప్చర్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ నాకు క్యాప్చర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో నేను ఇక్కడ ఎలా అయితే ఎంటర్ చేస్తున్నానో నెక్స్ట్ అలాగే ఎంటర్ చేయండి మీరు కూడా. అండ్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సో ఒక క్యాప్చాకి టైం అయితే తీసుకుంటుంది ఇది. సో టైం తీసుకోవడం వల్ల ఏంటంటే, సో చాలామందికి చిరాకు వస్తుంది. బట్
ఆ టైం తీసుకోవడం వల్ల మనకేంటంటే ఈజీ క్యాప్చర్స్ రావడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈజీగానే ఉంటుంది ఇందులో క్యాప్చర్స్ అనేవి. సో ఈజీగా మనం ఎంటర్ చేయొచ్చు, అలాగే మనీ అనేది కూడా ఎర్న్ చేయొచ్చు. సో మీరు క్రోమ్లో కూడా చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ అనేది ట్రస్టెడ్ వెబ్సైట్ అని. సో ఇక్కడ ఇలా వెయిటింగ్ ఫర్ ఏ నెక్స్ట్ టాస్క్ అంటే ఇంకొక క్యాప్చా అనేది రావడానికి లోడింగ్లో ఉందన్నమాట. సో ఇలా అయితే క్యాప్చర్స్ అనేవి వస్తాయి. సో మనం ఎంత క్యాప్చర్స్ ఎర్న్ చేసాము అండ్ అలాగే 1 బిడ్ అంటే ఎంత ఉంది, సో ప్రతిదీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ రిఫరల్ లింక్స్ చూసారు కదా. సో ఈ రిఫరల్ లింక్ ఏంటంటే జనరేట్ లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఆ లింక్ని మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ సో ఎవరికైనా షేర్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అయితే వస్తుంది. సో వాళ్ళు మనం రిఫర్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ చాలా క్యాప్చర్స్ ఉన్నాయి కాబట్టి, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇమేజ్ క్యాప్చర్. సో ఎందుకు ఇమేజ్ క్యాప్చర్ని సజెస్ట్ చేస్తున్నానంటే, సో ఇమేజెస్లో మనకి బైసికల్స్ కానీ లేకపోతే రివర్ని ఇలా పిక్స్ సెలెక్ట్ చేయండి కానీ సో చాలా ఈజీగా ఉంటుంది. అదైతే చాలామందికి ఈజీ ఉంటుంది. బట్ క్యాప్చర్స్ అనేవి కొంచెం టఫ్గా ఉండొచ్చు, మేబీ ఈజీగా కూడా ఉండొచ్చు, అది కూడా చెప్పలేము. సో ఇలా అయితే మనకి క్యాప్చర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈజీగా 4-8 ప్రైజ్ 1 హలో. సో ఇక్కడ ఆల్ఫాబెట్ లెటర్స్, నెంబర్స్, ఇమేజ్ క్యాప్చర్ కూడా చూసారు కింద. సో ఇలా అయితే మనకి క్యాప్చర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇలా మనకి వచ్చినందుకు మనకి టైం లిమిట్ కూడా ఉంటుంది. సో ఈ టైం లిమిట్ లోపు మనం క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆన్ టైంకి మనం క్యాప్చర్ ఎంటర్ చేయకపోతే కనుక, అలాగా రిపీటెడ్గా చేస్తూ ఉంటే కనుక అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మీరు వెంటనే క్యాప్చర్ రాగానే మీరు ట్రై చేయండి. ఒకవేళ అది టఫ్ అయినా లేకపోతే ఈజీ అయినా సరే వెంటనే ఏదో ఒక క్యాప్చర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇవ్వడం వల్ల మీరు రైట్ చేశారా రాంగ్ చేశారా అనేది కూడా మీరు హిస్టరీలో వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇక్కడైతే వెయిటింగ్ ఫర్ ఏ నెక్స్ట్ టాస్క్, అవైలబుల్ టాస్క్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి. సో ఇక్కడ చూసారా నెంబర్ ఆఫ్ క్యాప్చర్స్ అయితే వస్తున్నాయి. సో మీరు కూడా ఇలాగ క్యాప్చర్స్ అనేవి ఎంటర్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఇంకా అయిపోలేదు, విత్డ్రా ప్రాసెస్ కూడా ఎలాగో కూడా నేను చెప్తాను. సో చాలామందికి క్యాప్చర్స్ చేసినా, ఏ ప్రాసెస్ చేసినా విత్డ్రా దగ్గరే డౌట్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సో నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది క్యాప్చర్ ఎంట్రీయా, లేకపోతే ఫామ్ ఫిల్లింగా, రికార్డ్ రైటింగా, లేకపోతే కంపెనీ జాబ్సా. సో ఏ జాబ్స్ కావాలన్నా, లైక్ యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా మీరు కమెంట్ చేయండి. సో యూట్యూబ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే సెకండ్ ఛానల్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ మీ సపోర్ట్ ఉంటే కనుక డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. సో ఒకవేళ ఆ కంటెంట్ కనుక మాకు ఓకే అనుకుంటే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్ అండి, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే నేను తీసుకుంటాను. సో డెఫినెట్గా మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు విత్డ్రా ప్రాసెస్కి వచ్చేసరికి మనకి మెనూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ మెనూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫినాన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ క్లిక్ చేశాక విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. సో అదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ సెట్టింగ్లో పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది. సో మనం ఆఫ్టర్ పిన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనకి ఫోన్పే, జీపే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, పేపాల్, పేటిఎం, సో ఇలాంటి టైప్ ఆఫ్ వాటిల్లో మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, సో విత్డ్రా అనేది లైట్ కాయిన్ ద్వారా కూడా నేను సజెస్ట్ చేసేది, లైట్ కాయిన్ ద్వారా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.